క్లియర్గా. మీరు అవన్నీ ఆన్సర్ ఇవ్వకుండా నా హోదా అడుగుతారు. చిన్న తమ్ముడు నీ సరిగా నాకు కూడా మా ఏరియా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, గౌరవ సైకస్ రెడ్డి అన్న గారు కూడా, అదేవిధంగా యువ నాయకులు మనోజ్ రెడ్డి గారు కూడా, అక్క మళ్ళీ మీ ఏరియా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎట్లా మీరు తెచ్చుకుంటారా అంటే, తమ్ముడు వద్దు, నేను ఎప్పుడు కూడా కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడతాను, నాకు కౌన్సిలర్ వద్దని నేను చెప్తాను, కావాలంటే మీరు అడుక్కోవచ్చు. అదేవిధంగా ఏ హోదాతో అని అడుగుతారు అని అంటున్నారు. ఆ హోదా మీకు చెప్పాను. నేను ఈ పార్టీలో ఈరోజు వచ్చిందని కాదు, 14 సంవత్సరాలకి పార్టీలో ఉన్న కార్యకర్త దగ్గర నుండి ఈరోజు జిల్లా సెక్రటరీగా ఉన్నానంటే నా మీద అంత ఇంత నమ్మకంతో పార్టీ నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. కౌన్సిలర్ అనేది ఒక 14 నెలలు 16 నెలల్లో కూడా అయిపోయింది. మీరు మామూలు ఒక ఓటర్ అంతే. నేను పార్టీలోని ఈరోజు సెక్రటరీగా ఉండొచ్చు, మిగతా ఇంకా స్టేట్ లెవెల్ కూడా నేను వెళ్ళొచ్చే అవకాశాలు మాకు పార్టీ కల్పించవచ్చు. అదేవిధంగా అంటే మమ్మల్ని క్వశ్చన్ చేసి నేను ఎప్పటికీ క్వశ్చన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అన్న గారు అధినేత, వైఎస్ఆర్సీ పార్టీ అధినేత, ఈరోజు మీరు ఆ పార్టీ సింబల్ మీద గెలిచినారు. గెలిచి ఒకవేళ ఆ పార్టీలో అంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిండొచ్చు, మేము కాదని వెళ్ళినా మీరు అక్కడ ఉండలేరు. మీరు ఒక సింబల్ మీద, వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్లో అదే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయకుండా తల్లి లాంటి పార్టీని మీరు అన్నేసి మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళంతా తల్లి పాల్గొంటారని 2 రకం కాదాలని నేను సూటిగా క్వశ్చన్ చేస్తాను చిన్నగారిని. అదేవిధంగా అంటే చిన్నగారు ఈరోజు నేను అడుగుతున్నాను తమ్ముడిని, మీరు ఎందుకు పోయినారనేది ఆదరణ ప్రజలకు తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కృష్ణమ్మ అక్క గారు ఎన్నికలకు ముందు మీ ఇంటిని క్వశ్చన్ చేయలేదా? వాళ్ళు మీరు ప్రాబ్లం మీద పోయినారు. మీరు అక్కడున్నా కూడా ఇంకా రాజీనామా చేయనంత వరకు మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే అంటారు. ఎవరైనా మిమ్మల్ని బీజేపీ కార్యకర్త అని చెప్పరు. అక్కడ పోయినా ఎక్కడ పోయినా ఆ వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే అని అంటారు మీరు రాజీనామా చేసేంత వరకు. మరి కాబట్టి మీరు కూడా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా చిన్నగారికి నేను రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే నేను ఇది ఎక్కువగా నాకు డైరీ రాసేది లోకేష్ అన్న గారిని చూసి నేను అంటే ఆయన బుక్ అప్పటి నుంచి నేను డైరీ రాసేది అలవాటు చేసుకున్నాను. అంటే ఏ రోజు ఏం జరిగినా నా డైరీలో ఉంటుంది. అంటే మీరు ఏం మాట్లాడినారో నేను మెన్షన్ చేసుకొని దాని ప్రకారంగా మాట్లాడుకుంటాను. అంటే గతంలో పార్టీలో వచ్చిన వాళ్ళని మీరు రాజీనామా చేసి తీసుకున్నారా? ఆ రోజు మీరు పార్టీలో ఉండడానికి బాధ్యత లేదా? ఆ రోజు మీరు కౌన్సిలర్గా ఉన్నారు కదా, ఎమ్మెల్యే అన్న గారికి చెప్పాలా? అప్పుడున్నటువంటి సైకస్ రెడ్డి అన్న గారికి చెప్పాల్సింది, అన్న ఏ రకంగా తీసుకుంటారు అంటే ఒక తప్పు జరిగేటప్పుడు నువ్వు కూడా అక్కడ సహకరించినావు కాబట్టి నీకు ఆ మాట మాట్లాడే అర్హత నీకు లేదని కూడా నేను తెలియజేస్తున్నా. అర్హత హోదా అని అంటున్నారు, ఆ పదాలే సిగ్గుపడే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు చిన్నగారికి గౌరవనీయులు. అదేవిధంగా మల్లికమ్మ